నాగర్ కర్నూలు జిల్లాలో కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. జాగిలాలు గుర్తించిన D2 ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన కార్మికులకు 6 అడుగుల లోతులో ఓ వ్యక్తికి చెందిన కుడి చేయి కనిపించింది. అప్రమత్తమైన కార్మికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు దాని చుట్టూ 2 అడుగుల మేర మరో 6 అడుగుల లోతులో గొయ్యి తవ్వేందుకు యత్నిస్తున్నారు. అధికారుల సూచన మేరకు కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే మరో మృతదేహం ఉండవచ్చని భావిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందో దాని మీద పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో పురోగతి ఏంటి? అక్కడ మృతదేహాలు లభ్యమైనట్టేనా పూర్తిగా? గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్. శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి చూసినట్లయితే గత 18 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రమాదానికి రెస్క్యూ టీమ్స్ కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్టు క్రమంలోనే ఈ రోజు మృతదేహాలు కూడా వెలికి తీస్తున్నట్లు కూడా తాజా సమాచారం. అయితే ప్రధానంగా చూసుకున్నట్ల మృతదేహాలు వెలికి తీసిన క్రమంలో కూడా మృతదేహం ఎవరిది, దానికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ సంబంధించినటువంటి DNA టెస్ట్ చేసిన తర్వాతనే డెడ్ బాడీస్ పేరు కానీ సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ గొప్ప చెప్తారు. ఆ డెడ్ బాడీస్ లో సంబంధించినటువంటి కొన్ని అవయవాలకు సంబంధించినటువంటి కూరుకుపోయిన క్రమంలో వెలువడుతున్నాయని మాత్రం సమాచారం ఉంది. పూర్తిగా ఆ బాడీకి సంబంధించినటువంటి వివరాలు కానీ దానికి సంబంధించినటువంటి కానీ కాసేపట్లో పూర్తిగా వివరిస్తారు. దానికి సంబంధించిన సమాచారం మాత్రం ఎవరైతే DNA టెస్ట్ సంబంధించిన వారు నిపుణులు మెడికల్ సంబంధించిన వాళ్ళు ఉంటారో వారు చెప్తారు. అప్పుడు మాత్రమే కుటుంబ సభ్యులకు ఇస్తారనేది అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి వైద్యులు కానీ అక్కడ ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి విషయం. పూర్తిగా డెడ్ బాడీస్ లో ఉన్నటువంటి క్రమంలోనే కొన్ని మాత్రమే వెలికి తీస్తున్న క్రమంలో దొరికాయని చెప్తున్నారు. కానీ డెడ్ బాడీస్ ఎవరిది అనేది ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఇంకా ఎవరైతే టెస్టులు చేస్తారో దానికి సంబంధించిన DNA టెస్ట్ చేసిన వారు కానీ ల్యాబ్ సంబంధించినటువంటి వారు కూడా అందుబాటులోనే ఉన్నారు. అక్కడ అంబులెన్స్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాకపోతే అక్కడ డెడ్ బాడీస్ ఎవరి వాళ్ళకి సంబంధించిన నిర్ధారించడానికి వారికి కొంత టైం పట్టొచ్చు. ఈ డెడ్ బాడీ నిర్ధారించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నిపుణుల ద్వారా మాత్రమే ఐడెంటిఫై చేస్తారు. అప్పటిదాకా ఎవరిది అనేది కొంత సందిగ్ధంగా ఉంటున్నటువంటి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.